హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా సింపుల్గా స్వీట్స్ అండ్ స్నాక్స్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తూ ఉంటానండి. అలాగే సింపుల్గా లంచ్ బాక్సెస్ కూడా చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా అప్పుడప్పుడు వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హై పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే కేవలం 10 నిమిషాల ప్రిపేర్ చేసుకుని ఒక స్నాక్ రెసిపీ అయితే చూపిస్తానండి. ఓన్లీ శనగపిండితోనే, ఇంట్లో ఏమీ తినడానికి లేనప్పుడు ఇలా శనగపిండితో ఒక్కసారి సన్నకార పూస ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ సన్నకార పూసను అయితే నేను రెగ్యులర్గా చేసినట్టుగా ఎండుకారం వేసి చేయకుండా డిఫరెంట్గా ట్రై చేశానండి. చాలా బాగున్నాయి. ఫస్ట్ దీనికోసం అయితే 1/2 కేజీ శనగపిండిని పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లాన్ని తోలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అందులోకే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి లైట్గా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. కారపొడి వేయకుండా ఇలా కనుక మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్తో కారపూస చేశారంటే సూపర్గా ఉన్నాయండి. ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న శనగపిండిలోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇలా వడగట్టుకొని వేసుకోవాలి. వడగట్టుకొని వేసుకోవడం వల్ల పిప్పి ఏమైనా ఉంటే కనుక ఆ పిప్పి సపరేట్గా వెళ్ళిపోతుందండి. మనం చేసుకునేది సన్నకార పూస కాబట్టి ఇలా వడగట్టుకుంటేనే బెటరు, లేదంటే కారపూస సరిగ్గా దిగదనమాట. సో మిక్సీ పట్టి పెట్టుకున్న దాన్ని ఇలాగైతే వడగట్టేసుకోండి. అలాగే మీరు తీసుకునే శనగపిండి క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు కానీ అల్లం కానీ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా శనగపిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ సన్నకారపూస చేసుకోవడానికి మనం పిండిలో ఎటువంటి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం సన్నగా ఒత్తుకుంటాం కాబట్టి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి, ఇంకా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా పిండి మొత్తాన్ని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకునే కొద్దీ పిండి అనేది చేతులకు అంటుకుపోతుంది అనమాట. అలా అంటుకుంటుంటే కనుక కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోండి. సో దట్ అలా ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి చేతులకు అంటుకోకుండా ఉంటుంది. అంతే. మన కారపూస కరకరలాడడానికి ఆయిల్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ పిండి చేతులకు అంటుకోకుండా లైట్గా ఆయిల్ వేసుకొని ఇలా ముద్దలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కారపూస వేసుకోవడం కోసం వీడియో క్లిప్లో చూపించాను కదా, అలాంటి సన్నటి హోల్స్ ఉండే బిళ్ళని కారపూస గొట్టంలో వేసేసుకొని కలుపుకున్న పిండిని అయితే ఇలా కారపూస గొట్టంలో పెట్టేసి పైనుంచి మూత పెట్టేసేయండి. ఇంకా ఈ పిండి కలుపుకునేటప్పుడే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో బాగా వేడెక్కనివ్వాలి. నేనైతే ఎప్పుడు ఏ పిండి వంటలు చేసినా కూడా ఖచ్చితంగా ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుంటాను. అలా మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుంటేనే మనం ఫ్రై చేసుకోవాలనుకునేవి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని వేడి చేశారంటే మనం ఏవి ఫ్రై చేసుకుంటున్నామో అవి ఇలా ఆయిల్లో వేయంగానే అలా పైన రంగు వస్తాయి అన్నమాట. లోపల పచ్చిగా అలాగే ఉంటాయి అన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఏవైనా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ సన్నకారపూస చేసుకుంటున్నాం కాబట్టి వీడియో క్లిప్లో చూపించిన విధంగా కారపూస గొట్టాన్ని చుట్టూ తిప్పుకుంటూ పైనుండే చక్రాన్ని తిప్పుకుంటూ ఇలా రౌండ్ చక్రంలాగా వేసుకోవాలి. ఇంకా మనం చేసుకునేది సన్నకారపూస కాబట్టి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అలా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు తిప్పేసుకొని 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమేనండి. చూసారు కదా కారపూస ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా మీరు కారపూస ఫ్రై అయిందో లేదో తెలుసుకోవడం కోసం కారపూసని పట్టుకొని చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. అలా విరిస్తే కనుక ఈజీగా విరిగిపోతుంది అనమాట, మెత్తగా లేకుండా. అలా విరిగిపోయిందంటే కనుక కారపూస పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లండి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. అలాగే అడుగున ఆయిల్లో కొద్దిగా అక్కడక్కడ సన్న కారపూసలు ఉంటాయి అన్నమాట. స్ట్రైనర్తో వాటిని కూడా తీసేసుకోండి. సేమ్ ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలా ఆయిల్లో కారపూసలాగా ఒత్తుకొని ఫ్రై చేసుకోవడమేనండి. ఈ కారపూస చేసుకోవడం అయితే చాలా సింపుల్, కానీ ఇలా ఒత్తుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఒత్తుకోవాలి. అంటే మనం కారపూస ఒత్తేటప్పుడు మన చెయ్యి ప్యాన్కి పైన ఉంటుంది కదా, కొద్దిగా వేడి తగులుతూ ఉంటుంది అనమాట. కొద్దిగా జాగ్రత్తగా
అలాగే కారపూస గొట్టాన్ని గట్టిగా పట్టుకొని తిప్పుకోండి. ఒకవేళ లూజ్గా పట్టుకున్నారంటే ఆయిల్లో జారి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో జాగ్రత్తగా ఫ్రై చేసుకున్నారంటే కారపూస అన్నీ కూడా చక్కగా ఇలా రెడీ అయిపోతాయి అన్నమాట. పిల్లల స్నాక్స్ బాక్స్లోకైనా లేదంటే ఈవినింగ్ టైంలో టీ తాగేటప్పుడు స్నాక్స్గా తినడానికి కూడా సూపర్గా ఉంటాయండి. చాలామందికి టీ లాంటివి తాగేటప్పుడు ఇలా స్నాక్స్ తినడం చాలా ఇష్టం అన్నమాట. అలాంటి వాళ్ళు ఇలా ఒక్కసారి సన్నకారపూస ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదండి కారపూస ఎంత బాగున్నాయి అనేది. చూడడానికే కాదండి, తినడానికి కూడా సూపర్గా ఉన్నాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.